క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమన వారలారా, మన రక్షకును ప్రభుని యేసుక్రీస్తు ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రత్యేక హృదయపూర్వక వందన తెలియజేస్తున్నాను. దేవుడిచ్చిన మహా గొప్ప కృపను బట్టి, అవకాశాన్ని బట్టి నేను ప్రభువును ఎంతగానో స్తుతిస్తున్నాను, ప్రభువును గణపరుస్తున్నాను. ఆలస్యం లేకుండా చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం మనం ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నా నోట నీ మాట పలికించు యేసా, నీవేగా మా వేదము, మా చేయి పట్టి నడిపించు యేసా, నీవేగా మా మార్గము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసయ్య, నీ బంగారు పాదాలకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నావు నాయన. కొద్ది నిమిషాలు ప్రభువా తండ్రి, ప్రార్థన టీవీలో నాయన ప్రభువా, కొన్ని నిమిషాలు నీ వాక్యం ధ్యానించబోతుండగా ఆ నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారోగ్యం చేయండి. మీరు మాత్రమే మాతో మాట్లాడే మహిమ పొందమని ప్రార్థిస్తాము నాయన. మనిషి గారిని మాట్లాడితే ప్రయోజనం లేదు నాయన. ఆత్మదేవా, నీ సత్య సారాంశంతో, సత్య పలుకులతో అయా ఆదరణ కలిగించే మాటలు, సిలువ గూర్చిన మాటలు ప్రభువా తండ్రి, యేసయ్యా నిన్ను ప్రకటించే నీ మాటలు ప్రభువా తండ్రి, మా అందరితో మీరు మాట్లాడే మహిమ పొందమని ప్రార్థిస్తాం నాయన. నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని ప్రార్థిస్తాం ప్రభువా. మీరే కృప చూసి నడిపించి మీ కార్యాన్ని జరిగించమని ప్రతి ఒక్కరితో నాయన ప్రభు మీరు మాట్లాడమని ప్రార్థిస్తాం నాయన. అయా వినే చెవులు, గ్రహించే మనసు మా అందరి దయచేసాడు ప్రభువా తండ్రి. నీ సారాంశంలోకి ప్రభువా, నీ వాక్య లోతులోనికి నాయన ప్రభు వెళ్ళుటకు సహాయం దయచేయమని నీకే సమస్త ఘనత మహిమ ప్రభులు ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఆలస్యం లేకుండా త్వరగా మనము దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఈ సిలువను గురించిన వార్తను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, సిలువ సారాంశాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, సిలువ సువార్త జనులకు ఎలాగుంది, ఇతరులకు ఎలాగుంది, క్రైస్తవులకు ఎలాగుంది అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువకు ఎందుకు ఎక్కాలి, సిలువ నీ కోసం, మానవాళి కోసం ఎందుకు భరించాలి అనే వాక్యాన్ని మనం ధ్యానిస్తే ప్రియమైన బిడ్డలారా, వాక్యంలోకి వెళ్దాం. అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. 11వ వచనం గమనిస్తే, అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని అతిశయపడుచున్నాము, ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. 12వ వచనం గమనిస్తే ప్రియమైన బిడ్డలారా, ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ మోయాల్సి వచ్చింది, ఎందుకు మానవాళి కోసం యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించాల్సి వచ్చింది అని మనం జ్ఞాపకం చేసుకుంటే, రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఫుట్ నోట్స్లో గమనిస్తే అక్కడ మనము అందరి ద్వారా వ్యాపించను లేదా అందరికీ వ్యాపించను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అనేక సార్లు మనం గమనించినప్పుడు ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు మరణం పొందాలి అన్నప్పుడు ఒక మాటను గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఆయన మరణించాలి, ఎందుకు ఆ సిలువ బలియాగంలో ఆయన మరణించాలి, సిలువయాగం ఆయన చేయాలి అని గమనించినప్పుడు మనం చూస్తూ ఉన్నాం, పాపము అనే మాట మనం చూస్తున్నాం. పాపమునకు ప్రతిగా లేదా పాపమునకు ఒక విరుగుడుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సిలువలో మరణించడం జరుగుతూ ఉంది ప్రియమైన బిడ్డలారా. అందుకే మనం చూస్తున్నాం, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించనో, sin has entered the world. Sin has corrupted the world. Sin has corrupted people. ప్రతి ప్రజని, లోకాన్ని ఈ పాపం ఏల్తా ఉంది అనే మాటను గమనిస్తున్నాం. అయితే ఈ పాపం పరిపక్వమవుతుంది, పాపానికి ప్రాయశ్చిత్తం ఎక్కడుంది?
పాపానికి విరుగుడెక్కడా అని మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు అనేకమైన బలియాగాలు తెస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో ఎప్పుడైతే మోషే తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే వారు దాడుతున్నారో అక్కడ మనం చూస్తున్న మాట, ఆ పాప ప్రాయశ్చిత్త బలులు వాళ్ళు చేస్తున్నారు. ఇన్ ఆర్డర్ టు కమ్ టు గాడ్, these people started to do all these sacrifices. దేవుని దగ్గరికి రావడానికి లేదా తండ్రితో ఏకమవడానికి లేదా దేవుని దగ్గరికి రావడానికి, అందుకే ప్రత్యక్ష గుడారం మనం చూస్తున్నప్పుడు దేవుణ్ణి కలుసుకునే ప్రదేశం, మీటింగ్ ప్లేస్ అనే మాట మనం చూస్తున్నాం. ఆ ప్రత్యక్ష గుడారం ద్వారా మానవులమైన మనము దేవునికి సమీపంగా చేరుతూ ఉన్నామనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించాల్సి వచ్చింది. అక్కడ మనం చూస్తున్నప్పుడు ఒక మనుషుడి ద్వారా, ఆదాము ద్వారా పాపము సంప్రాప్తమైంది అన్నప్పుడు అందరికీ వ్యాపించింది ఈ పాపము. అయితే ఈ పాపానికి విరుగుడెట్లా అని మనం గమనిస్తే ప్రియమైన బిడ్డలారా, చూడండి అదే 19వ వచనం మనం చూస్తున్నాం. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. 21వ వచనం చూస్తే, మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. చదవబడుతున్న లేఖన భాగంలో ఎందుకు పాపం సంప్రాప్తమైంది, పాపం సంప్రాప్తమైన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు మరణిస్తున్నారు, ఈ పాపానికి విరుగుడుగా ఈ పాపం పోవాలంటే ఒక మనుషుని అవిధేయత వలన, ఆదాము అవిధేయత వలన, మొదటి పురుషుని అవిధేయత వలన ఎలాగైతే పాపం సంప్రాప్తమైందో లేదా పాపం ఎలాగైతే ఈ లోకానికి వచ్చిందో అదే మనుషుని ద్వారా, అయితే అక్కడ మనం చూస్తున్నాం అక్కడ ఇంకొకటి వ్యక్తి ద్వారా అక్కడ మనం చూస్తున్నాం ఎలాగూ చేయబడిరో అలాగే ఒక విధేయత వలన, యేసు క్రీస్తు ప్రభుల వారి విధేయత వలన, ఆ దేవాది దేవుడు ఈ లోకానికి రావుట వలన, ఆ దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చుట వలన అని మనం చూస్తున్నాం. అక్కడ మనం చూస్తున్నాం అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు గమనిస్తే, 6-7-8 వచనాలు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7-8 వచనాలు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఈ విధేయత, ఆదాము చూపించలేని విధేయత దేవాది దేవుడే అని వస్తున్నాడు. బలుల ద్వారా వారు వద్దామనుకుంటున్నారు. ఆ రక్త ప్రోక్షణ ఎప్పుడైతే జరుగుతుందో ఆ రక్త ప్రోక్షణ వలన వారి పాపాలు పరిహరించబడ్డాయి అనుకుంటున్నారు. అయితే దోస్ వర్ టెంపరరీ థింగ్స్, టెంపరరీ రిమూవల్ ఆఫ్ సిన్. పాపము అక్కడి వరకు అయిపోతా ఉంది. ఆ చేసిన పాపాన్ని బట్టి ఒక పావురాన్నో లేదా ఒక గొర్రెపిల్లనో బలి ఇచ్చినప్పుడు అక్కడి వరకు ఆ పాపంతో ఎండ్ అయిపోతూ ఉంది. ఇంకా వాళ్ళ పాపం సంప్రాప్తం అవుతుంది, పాపం ఇంకా జరుగుతూనే ఉంది ప్రక్రియ. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావడం, అందుకు చూస్తున్నాం ఒకని అవిధేయత వలన ఎలాగైతే పాపం సంప్రాప్తమైందో ఒకని విధేయత వలన, యేసుక్రీస్తు ప్రభుల వారి విధేయత వలన అనే మాట మనం చూస్తున్నాం. ఆ విధేయతను గురించిన మాటలు అపోస్తలుడైన పౌలు చక్కగా రాస్తూ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి అంటున్నాడు. చూడండి, మనుషుల పోలికగా పుట్టి 6వ వచనం చూస్తే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని అనే మాట మనం చూస్తున్నాం. దాసుని స్వరూపం ధరించుకొని తను రిక్తునిగా చేసుకుని He emptied himself.
తనను తాను ఏమీ లేనివాడుగా చేసుకున్నాడు. ఎందుకు ఏమీ లేనివాడుగా చేసుకున్నాడు అని అంటే చూస్తున్నాం, ఒకని విధేయత వలన. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారి విధేయత వలన ఈరోజు మానవాళికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఆ రక్షణ. ఈ శిలువ ధ్యానం మనం చేస్తూ ఉన్నప్పుడు మనందరికీ అర్థమయ్యే మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు మరణిస్తున్నారు? ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడు, రిక్తుడిగా. ఒక విధేయత అనే మాట మనం చూస్తున్నాం. హీ హంబిల్డ్ హిమ్సెల్ఫ్ అనే మాట చూస్తాం. ఈవెన్ టు ద డెత్ అండ్ ఈవెన్ టు ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. క్రీస్తు ప్రభుల వారు, యేసు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు మరణిస్తున్నారు, మానవాళి కోసం మరణిస్తున్నారు. అందుకే మనం చూస్తాం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం గమనిస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, 3వ అధ్యాయం 16వ వచనం గమనిస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు మనం చూస్తున్నాం, ఆయనను అనుగ్రహించిన మాట మనం చూస్తున్నాం. 17వ వచనం గమనిస్తే, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఈ మాట మనం చూస్తే ఇక్కడ ఇంగ్లీష్లో ఉంటుంది, హీ డిడ్ నాట్ కమ్ టు కండెమ్ ద వరల్డ్, రాదర్ హీ కేమ్ టు సేవ్ ద వరల్డ్. యేసుక్రీస్తు ప్రభుల వారు శిక్షించడానికి రాలేదు కానీ రక్షించడానికి వచ్చాడు. ఆయన మానవ విమోచన కావాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారి బలి అవ్వాలి. మానవుల సబ్స్టిట్యూషన్ మనం చూస్తే, మానవులకు బదులుగా, మనుషులకు బదులుగా జంతువులు బలి అవుతున్నాయి, రక్త ప్రోక్షణం జరుగుతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారే దాసుని స్వరూపం ధరించుకున్నాడు, నీ కోసం, నా కోసం, మానవాళి కోసం. ఎందుకంటే అక్కడ మాట చూస్తున్నాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, బికాస్ హీ లవ్డ్ ద వరల్డ్ హీ సాక్రిఫైస్డ్ హిమ్సెల్ఫ్. ఆయన మానవులను ప్రేమించాడు కాబట్టే, మానవాళిని ప్రేమించాడు కాబట్టే నీ కోసం, నా కోసం, మానవాళి కోసం బలి అయ్యాడు అని వాక్యం సెలవిస్తుంది. దాసుని స్వరూపం ధరించుకొని రక్తత్వాన్ని కోరుకున్నాడు. ఈ శిలువ యాగం ఎందుకు జరగాలి? ఈ శిలువ అర్పితం ఎందుకు జరగాలి? శిలువలో యేసు ప్రభువు ఎందుకు మరణించాలన్నప్పుడు ఆయన విధేయత వలన మనందరికి కూడా రక్షణ అనే భాగ్యం వస్తుంది. హల్లెలూయా. అందుకే మనం చూస్తాం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అనే మాట మనం చూస్తున్నాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. ఎందుకు మరణించాల్సి వచ్చింది? మొదటిగా యేసుక్రీస్తు ప్రభువు వాళ్ళ శిలువలో అన్నప్పుడు మనం చూస్తున్నాం విధేయత. రెండవది మనం చూస్తున్నాం పాపుల కొరకు. పాపులు అన్నప్పుడు అక్కడ ఎవరు అన్నప్పుడు చూడండి, రోమాపత్రిక 3వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఏ భేదము లేదు. ఎవ్రీవన్ ఫాలెన్ షార్ట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆయన మహిమ పొందలేకపోతున్నారని వాక్యం సెలవిస్తుంది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. ఎవ్రీవన్ సిన్డ్, ప్రతి ఒక్కరు కూడా పాపం చేశారు అని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ పాప ప్రాయశ్చిత్తంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ రోజు ఎలాగైతే గొర్రె బలి అవుతుందో, ఆ డే ఆఫ్ అటోన్మెంట్లో, ఆ పాప ప్రాయశ్చిత్త బలిలో ఎలాగైతే ఆ గొర్రె బలి అవుతుందో, ఆ అజజేలు గొర్రె ఎలాగైతే, ఆ మేక ఎలాగైతే బలి అవుతుందో, స్కేప్ గోట్, అలాగ ఆయన బలి అవ్వాల్సి వస్తుంది. నా పాపాలు, ప్రజల పాపాలు మనం చూస్తున్నాం. యాజకుడు మొదటిగా తన కుటుంబం కొరకు ఒక కోడెను తెస్తున్నాడు. ఆ కోడెను తెచ్చిన వెంటనే ఆ కోడెను బలిపీఠం దగ్గర ఉంచి రక్త ప్రోక్షణం చేసిన తర్వాత దాని ముందు ఆయన ఏం చేస్తున్నాడంటే చేతులు ఆ కోడె మీద పెట్టి వారి కుటుంబం, యాజకుడి కుటుంబం యొక్క పాపం అంతా కూడా ప్రాయశ్చిత్తమయ్యేలాగా మనం చూస్తున్నాం. అయితే రెండవదిగా మనం చూస్తున్నాం 2 కట్టబడిన గొర్రె పిల్లలు మనం చూస్తున్నాం. స్కేప్ గోట్స్,
2 కట్టబడిన గొర్రెలను మనం చూస్తున్నాం. యేసు ప్రభులకు సాదృశ్యంగా మనం చూస్తున్నాం. నీ కొరకు నా కొరకు 25 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు ఆ గొల్గొతా కొండపైన ఎంతో యాతన పడుతూ, ఎంతో శ్రమ పొందుచు, దయనీయమైన పరిస్థితిలో యేసు ప్రభుల వారిని చూస్తున్నాం. అందుకే లేఖనాలు సెలవిస్తాయి. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చదువుదాం. మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతేమి, మనలో ప్రతివాడు తనకు ఇష్టమైన చోటికి త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనం అన్నట్లు అతడు నోరు తెరవలేదు. అందుకు ఒక మంచి పాటను కూడా మనం చూస్తుంటాం. నోరు తెరువలేదా ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. ఎవరి కోసం ఈ త్యాగం? జగతి కోసమే అనే మాట, జనుల కోసమే ఆయన బలివ్వడానికి యెహోవా ఇష్టపడ్డాడు అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి 10వ వచనంలో, యెషయా గ్రంథం 53 10వ వచనంలో, అతను నలుగుట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహార్థ బలి చేయగా అతని సంతానం చూసిన దీర్ఘాయుష్మంతుడుగును, యెహోవా ఉద్దేశం సఫలమగును అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే తన్ను తానే అపరాధ పరిహార్థ బలిగా చేసుకును, నలుగుట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, అతనికి వ్యాధి కలుగజేశాను. నలుగుట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు ఎప్పుడైతే శ్లోకం ఉందో అని అందుకే ఆయన అంటాడు. చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనం, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించను, వేడెను అనే మాట మనం చూస్తున్నాం. తండ్రితో మాట్లాడుతానంటున్నాడు, ఈ చిత్తమైతే ప్రభువా, నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తీసివే ప్రభువా, టేక్ దిస్ కప్ అవే ఫ్రమ్ మీ లార్డ్, ఈ గిన్నె నా నుండి తీసివే ప్రభువా అని ప్రాధేయపడుతున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా మొదటిగా యేసు క్రీస్తు ప్రభువు ఎందుకు నీ కొరకు మరణించాల్సి వచ్చింది? మానవాళి కోసం అన్నప్పుడు, ఒకని అవిధేయత వలన ఎలాగైతే పాపం సంప్రాప్తమైందో, ఇంకొకని వల్ల యేసు క్రీస్తు ప్రభువు వారా ఆ విధేయత వలన మనం తండ్రి దగ్గర చేరగలుగుతున్నాం. రెండవదిగా పాపులను రక్షించుటకు, అంటే మానవాళిని రక్షించడానికి, శిక్షించడానికి కాదు, రక్షించడానికి వచ్చాడు, ఆ రక్షణ ఇవ్వడానికి వచ్చాడు అని మనం చూస్తున్నాం. ఈ సిలువలో ఎన్నో మాటలు యేసుక్రీస్తు ప్రభుల వారు పలికారు, కానీ 7 మాటలు ఎందుకు అంత అద్భుతంగా ఉన్నాయనంటే, ఈ 7 మాటలు కూడా ఇట్ షోస్ ది ఎథిక్స్, మానవ విలువలను చూపిస్తుంది, మానవుడు ఏం చేయాలో చూపిస్తుంది. మొదటి మాటలు మనం చూస్తున్నప్పుడు క్షమించు అని ప్రాధేయపడుతున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. లార్డ్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. ఏం చేస్తున్నారో తెలియదు ప్రభువా, క్షమించు అని వేడుకున్నాడు. ఈరోజు మానవుల్లో అత్యంత ప్రాముఖ్యమైంది క్షమాపణ. అందుకే ఆయన మత్తయి సువార్తలో మాట్లాడుతూ అంటాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారు మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం చదివితే, మనుషుల అపరాధం మీరు క్షమించినట్లా మీ పరలోకపు తండ్రి మీ అపరాధం క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయినట్లా మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. ఫస్ట్ హ్యావ్ రికన్సిలియేషన్ విత్ యువర్ ఫెలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సమాధానం ఈరోజు మన జీవితంలో మన సహోదరులతో మనుషులతో మనం పడాలి. ఈరోజు ఆ సమాధానం మనం మనుషులతో కలిగి జీవించాలని వాక్యం సెలవిస్తుంది. రికన్సిలియేషన్. మూడవదిగా మనం చూస్తున్నాం, యేసు క్రీస్తు ప్రభువు వారు రావడానికి కారణం ఏంటి? రికన్సిలియేషన్, సమాధానపరచడానికి, పోయిన ఆ సంబంధాన్ని తిరిగి మరలా మనకి ఇవ్వడానికి యేసు క్రీస్తు ప్రభువు వారు ఆ పరలోక రాజ్యం వీడి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే ఆ పోయిన సమాధానాన్ని మరలా మనకి ఇవ్వటానికి,
అందుకే క్షమాపణ మాటగా మనం మొదటి మాటను చూస్తున్నాం. రెండవ మాట మనం చూస్తున్నప్పుడు వర్డ్ ఆఫ్ అష్యూరెన్స్. ఎప్పుడైతే క్షమాపణ గురించి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని వేడారో, ఆ దొంగ ఆ ప్రక్రియ చూసిన వెంటనే దొంగ అంటున్న మాట ఏంటంటే, నీ రాజ్యములో వచ్చినప్పుడు రిమెంబర్ మీ, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు, నీవు నాతో కూడా ఉంటావు. ఎందుకు ఆ దొంగకు అది సంప్రాప్తమైంది? ఎందుకు దొంగకు అది ఇవ్వబడింది? ఎందుకు దొంగ పొందుకున్నాడు అని మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎరిగి ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో ఎందుకు అనేక సార్లు మన జీవితంలో అసలైన నిజమైన క్రైస్తవ జీవితం జీవించలేకపోతున్నామంటే, క్షమించలేకపోతున్నాం మొదటిది. రెండవది, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎరగలేకపోతున్నాం. ఎన్నో ఏళ్ల నుంచి క్రైస్తవులను చెప్తున్నాం కానీ క్రీస్తును ప్రకటించలేని వారిగా ఉన్నాం. యోహాను సువార్తికుడికి, తన రొమ్మున అనుకున్న శిష్యుడికి బాధ్యత ఇస్తున్నాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, నేను వెళ్ళిపోతున్నాను పరమునకు, అయితే ఈ కుమారుడు నీతో కూడా ఉంటాడు. యోహానుతో బాధ్యత మాటని చెప్తున్నాడు. బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఈరోజు ఎంతమంది మన జీవితంలో తల్లిదండ్రులు విధేయులుగా ఉన్నాం? అందుకే విధేయత అనే మాట నేను మొదటిగా తీసుకొని వస్తున్నాను. విధేయత. ఆ విధేయత చూపించగలిగాడు కాబట్టే ఏ కుమారుడైతే, ఏ కుమార్తె అయితే తల్లిదండ్రులకు విధేయతగా మనం చూస్తామో, విధేయత చూపిస్తామో, వాళ్లకు రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు అప్పగించబడుతున్నాయి. నాలుగవదిగా మనం చూస్తున్నాం, నా దేవా నా దేవా నన్ను ఎందుకు నా చెయ్యి విడనాడితివి అంటున్నాడు. లార్డ్, వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ? ఆ మాటను మనం గమనిస్తే ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మాట పలకాల్సి వచ్చింది? అంతవరకు తండ్రి అన్న దేవుడు ఒక్కసారి నా దేవా అని ఎందుకు అంటున్నాడు? ఇట్ షోస్ ద రిలేషన్షిప్. ఆ సంబంధాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు చూపిస్తున్నారు. తండ్రి చెయ్యి విడవడం ఎందుకనంటే ఆ పరముని, అందుకే మనం చూస్తాం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు గమనిస్తే, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ దాసుని స్వరూపం ధరించుకొని రిక్తునిగా చేసుకున్నాడు. ఈ ప్రక్రియ చేస్తున్నందుకే, ఈ సమాధాన ప్రక్రియ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో చేసినందుకే అధికముగా హెచ్చింపబడ్డాడు అనే వాక్యం మనం చూస్తున్నాం. నా దేవా ఎందుకు చెయ్యి విడిచావు అని అన్నాడు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, ఆ చెయ్యి విడిచిపెట్టకపోతే ఈరోజు మానవాళికి రక్షణ దొరికేది కాదు. ఎప్పటికీ మానవుడు దేవుణ్ణి కలుసుకునేవాడు కాదు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన గొప్ప ప్రణాళిక, గొప్ప ప్రక్రియ ఏంటినంటే, నీ కొరకు నా కొరకు ఆయన బలి ఇవ్వడం. అందుకే మనం చూస్తాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం చివరి వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం చివరి వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతిగనట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. పాపముగా చేస్తున్న మాట మనం చూస్తున్నాం. పాపిగా మన కొరకు, మానవాళి కొరకు మార్చబడ్డాడు. నీ కోసం నా కోసం మార్చబడ్డాడు అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఎందుకు చెయ్యి విడిచావు ప్రభువా అనే మాటను, నా దేవా నా దేవా ఎందుకు నా చెయ్యి విడనాడితివి అంటున్నాడు. ఇది చెప్పిన వెంటనే 5వ మాటగా మనం చూస్తున్నాం, నేను తప్పికొనుచున్నాను అంటున్నాడు. ఇంతగా ఇన్ని మాటలు చెప్పిన వారి జీవితంలో కరగకపోయేసరికి యేసు ప్రభు అంటున్నాడు, నా దాహాన్ని మీరు తీర్చలేరా? మీ దాహాన్ని తీర్చడానికి వచ్చాను నేను, మీరు నా దాహాన్ని తీర్చండి, నా కోసం జీవించండి. నిత్య జీవపు మాటలు గలవాడని నేనే అంటున్నాడు. నీటి ఊటేగు బండును నేనే అంటున్నాడు. ఆ మోషే బండ ఏదైతే కొట్టాడో అది సాదృశ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు అని అంటున్నాడు, నేను తప్పికొనుచున్నాను అంటున్నాడు. చివరి 2 మాటలు మనం చూసి సమాప్తమైనది అంటున్నాడు. ఎందుకు సమాప్తమైనది అంటున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యం సమాప్తి అయింది అనే మాట చూస్తాం. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. Because God has finished the work, because Jesus has finished the work, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ కార్యాన్ని సంపూర్తి చేయడంతో he glorified the Lord. హల్లెలూయా.
యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ కార్యాన్ని సమాప్తమైనదనే మాట చెప్పడానికి కారణం మనం చూసినప్పుడు, ఆ మాట చెప్పినందుకు హీ గ్లోరిఫైడ్ గాడ్, దేవుణ్ణి మనం చూస్తున్నాం, తండ్రిని ఆయన గణపరుస్తున్నాడు, మహిమపరచాను అంటున్నాడు. 7వ మాట దగ్గరకు వస్తాను అంటున్నాడు. అక్కడ మనం చూస్తున్నాం యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరకబుచ్చుకొని సమాప్తమని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను అనే మాట మనం చూస్తున్నాం. ఆయన అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. ఆత్మను ఎందుకు అప్పగించాడు అని మనం గమనిస్తే, ఆయన చేసిన ప్రతి క్రియకు అది అంతంగా మనం చూస్తున్నాం. అక్కడి నుంచి మనం చూస్తున్నాం యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చిన కారణం ఏంటి అని మనం వివరిస్తున్నప్పుడు ఎందుకు ఆయన అప్పగించాల్సి వచ్చింది. అందుకే పౌలు అని అంటాడు గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడి ఉన్నాను, నేను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు, ఇకనూ జీవించుచున్న జీవితం అని చెప్తూ ఆయన కింద అంటాడు, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను బలియాగ చేసుకున్న నేను యేసుక్రీస్తునందలి విశ్వాసములను జీవిస్తున్నాను. ఎందుకని అప్పగించుకోవాల్సి వచ్చింది? దట్ మీన్స్ హీ సబ్మిటెడ్ హిస్ అసైన్మెంట్ ఆన్ దిస్ ఎర్త్. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చిన పని ఆయన అయిపోగొట్టాడు అనేదానికి ఒక స్టాంపే ఆ మాట. ఈ 7 మాటలు చివరి మాటకి ఎందుకు అంత ప్రాముఖ్యతను చూస్తున్నామంటే, ఆయన చేసిన దానికి చివరి అధ్యయనం మనం చూస్తున్నాం. చివరి మాటగా ఆయన అంటున్నాడు హీ సబ్మిటెడ్ హిస్ వర్క్. ఇన్ని మాటలు ఎన్నో రోజుల నుంచి ధ్యానిస్తున్నాం. ఎందుకు సిలువ వేయాల్సి వచ్చిందన్నప్పుడు మనం 3 మాటలు ధ్యానించాం. ఆ 3 మాటలు మనం ధ్యానిస్తాం ఈ సమయంలో. చివరిగా మనం చూస్తున్నాం ఈ మాటలని. మొదటిగా యేసుక్రీస్తు ప్రభువు రావటానికి కారణం ఏంటంటే, ఆ అవిధేయత, ఆదాము చూపించిన అవిధేయత వలన పాపం సంప్రాప్తమైంది. ఆ పాపం పరిహరించడానికి విధేయత కలిగిన వాడే యేసుక్రీస్తు ప్రభువు వారు మరణిస్తున్నారు అని మనం గమనించాం. విధేయత అనే మాటను మనం చూసాం. రెండవదిగా పాపులను రక్షించుటకు అనే మాట మనం చూస్తున్నాం. మానవాళ్ళని రక్షించడానికి వచ్చాడు, శిక్షించడానికి రాలేదు అని మనం చూస్తున్నాం. మూడవదిగా మనం చూస్తున్నాం సమాధాన పరిచర్య చేయడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు. ఇన్ని రోజులు ఇన్ని మాటలు వింటూ ఎన్నో సంవత్సరాల నుంచి మనం వింటూ వెళ్ళిపోతున్నాం. ఎన్నో వేదాంతపరమైన థియలాజికల్ ఫ్యాక్ట్స్ అండ్ ట్రూత్స్ నేర్చుకుంటున్నాం. కానీ మన జీవితంలో మార్పు ఉందా? పరీక్షించుకుందాం. ఒకానొక ప్రాంతంలో ఒక గొప్ప చిత్రకారుడు ఉన్నాడు. ఆ చిత్రకారుడు ఒక బొమ్మ గీస్తూ ఉన్నాడు. ఆ బొమ్మ గీస్తున్నాడు. ఆయనేమో ఒక యేసుక్రీస్తు ప్రభువుల వారి బొమ్మ గీస్తూ ఉన్నాడు. బొమ్మ గీసి అంతా అయిపోయిన తర్వాత ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్లో పెడుతున్నాడు ఆ బొమ్మని. ఆర్ట్ ఎగ్జిబిషన్లో పెట్టిన వెంటనే అందరూ దాన్ని చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఒక చిన్న బిడ్డ మాత్రమే ఆ ఆర్ట్కి చాలా అట్రాక్ట్ అయిపోయి, అది చూడాలని ఎంతో ఆశపడి ఆయన దగ్గర పోయి, అంకుల్ ఎందుకు ఆయన అంత చిత్రవద చేస్తున్నారు, ఎందుకు ఆయన అంతగా చంపుతున్నారు, ఎందుకు ఆయన ఒళ్ళంతా రక్తం ఉంది, ఎందుకు ఆయన కాళ్ళల్లో మేకులు, చేతుల్లో చీలలు, ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఆయన నిస్సహాయుడుగా నిలబడ్డాడు అని అడుగుతూ ఉంటే, ఆయన సువార్త చెప్తున్నాడు, అన్నీ కూడా చెప్తున్నాడు. ఆయనకు తెలిసిందంత యేసు ప్రభు గురించి ఏమేమి తెలుసో అన్నీ చెప్తున్నాడు. చెప్పింది అది 1 నిమిషం అమ్మా అని చెప్పేసి అలాగా ఆర్ట్ లోపలికి, ఒక టెంట్ లోపలికి తీసుకొని పోయి బోరున్న ఏడుస్తున్నాడు. ఎందుకో తెలుసా ప్రియమైన బిడ్డలారా, ఆ బొమ్మ గీస్తున్నప్పుడు తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ బొమ్మ గీస్తున్నప్పుడు ఒక పక్క దారుణమైన పరిస్థితుల్లో పాపాలు చేసుకుంటూ, ఒక పక్క త్రాగుతూ, ఒక పక్క వ్యభిచరిస్తూ, ఒక పక్క మద్యం సేవిస్తూ, సిగరెట్ తాగుతూ, ఇవన్నీ చేసుకుంటూ పాపపు పరిస్థితిలో ఆ బొమ్మ గీస్తూ ఉన్నాడు ఆయన. అది జ్ఞాపకం చేసుకున్నాక ఒక్కసారి బోర్న ఏడ్చి పశ్చాత్తాపుడై, ప్రభువా నన్ను క్షమించు, నీవింతగా నా కొరకు బలియాగమైతే, నీవింతగా నా కొరకు మరణిస్తే నేను నీకు వ్యతిరేకంగా జీవిస్తున్నాను ప్రభువా అని తనను తాను పశ్చాత్తాపడి ఆ బొమ్మ కింద చిన్నగా
ఒక సైడ్ హెడ్డింగ్ లాగా ఒక చిన్న లాస్ట్లో ఒక సైడ్ నోట్ లాగా ఒక నోట్ రాశాడు. ఏమని రాశాడంటే, ఐ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ యూ, వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ మీ? నీ కోసం నేను చేయాల్సిందంతా చేశాను, నా కోసం నీవేం చేశావు? ఈ ప్రశ్న చూస్తున్న వీక్షకులారా, వింటున్నా మనందరికీ కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ కోసం నేను అంతా చేశాను, నా కోసం నీవేం చేశావు? ఎన్నో ఏళ్ల తరబడి వింటున్నాం 7 మాటలు, ఎన్నో ఏళ్ల తరబడి గుడ్ ఫ్రైడే ప్రసంగాలు వింటున్నాం, శుభ శుక్రవారపు ఆరాధన ప్రసంగాలు మనం వింటున్నాం. కానీ మన జీవితంలో మార్పు లేదు. ఎందుకనంటే ఇంకా మనం పాపులమని గుర్తించలేకపోతున్నాం. ఇంకా యేసు ప్రభు సిలువలోనే చూస్తున్నాం. ఆయన మన కొరకు రాబోతున్నాడు, ఇదిగో మేఘారుడై వచ్చుచున్నాడు అనే మాట మనం మర్చిపోతున్నాం. ఇదిగో మృతుడనే తిని కానీ యుగ యుగములకు నేను సజీవుడను అని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను అని వాగ్దానం చేశాడు. అంత గొప్ప దేవుని స్తుతిస్తున్న మనము, అంత గొప్ప దేవుని సేవిస్తున్న మనము మనల్ని మనం గుర్తు చేసుకోలేకపోతున్నాం. యేసు ప్రభు సిలువ గుర్తు చేసుకున్నప్పుడు నీవు నేను గుర్తు రావాలి. ఎందుకనంటే నీ స్థానంలో నా స్థానంలో ఆయన మరణించాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ 3 గొప్ప కార్యాలు సిలువలో మనం చూస్తున్నాం. మొదటిది మనం చూస్తున్నాం విధేయత. యేసు క్రీస్తు ప్రభుల వారి కుమారుని విధేయత మనం చూస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభుల వారి విధేయత, కుమారుని విధేయత. రెండవది మనం చూస్తున్నాం పాపులను రక్షించడానికి అనే మాట మనం చూస్తున్నాం, రక్షణ అనే మాట మనం చూస్తున్నాం. మూడవదిగా సమాధాన పరిచర్య చేయడానికి ఆయన వచ్చాడు. ఇంకా మన జీవితాలు మారకపోతే ఇకనైనా దేవుడు ఒక సమయాన్ని ఇస్తున్నాడు, మనం ఆయన దగ్గరికి వద్దాం. ప్రభువా, నన్ను కడుగు నాయన, నన్ను పవిత్రపరచు నాయన, హిమము కంటే తెల్లగా నన్ను చేయి ప్రభువా, నీ కృపలో భద్రపరచు నాయన. ఈ సిలువ సందేశాలు ఎన్నో విన్నాను ప్రభువా, నా జీవితంలో మార్పు లేదయ్యా, బండరాయిగా నా హృదయాన్ని చేసుకున్నాను ప్రభువా, అలాగే నేను ఉండడానికి వీలు లేదయ్యా. నా కోసం నువ్వంతా చేశావు, నీ కోసం ఏం చేశాను అని నేను ప్రశ్న వేసుకుంటూ నీ కొరకు జీవించాలని ఆశ మాత్రం నా జీవితంలో ఉందయ్యా. అందుకే నేను ప్రాధేయపడుతున్నానయ్యా, క్షమించు నాయన, నీ కృపలో భద్రపరచు. ప్రార్థన చేయగలిగితే మన జీవితాన్ని క్షమించి, ఆదరించి, నిలిపి, తృప్తిపరిచి మన జీవితాలను స్థిరపరిచి బలపరుస్తాడు. అటు కృప ప్రభువు మనకు దయచేయును గాక.